నమస్కారం. నమస్కారం అండి. మన స్టూడియోలో ఈరోజు ఒక కుల సంఘ నాయకులు ఉన్నారు. సంచార జాతుల అధ్యక్షులు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన ఈ నెలల 10th రోజు ఒక మంచి ప్రోగ్రాం రవీంద్ర భారతిలో ప్రభుత్వం వాళ్ళకి సాయం జరిగింది. సంచార జాతుల ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం ప్రభుత్వం మన తెలంగాణ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరిగింది. దీనికి శుభాకాంక్షలు. మీరు ఫుల్గా సక్సెస్ చేసారు, ప్రోగ్రామ్ సక్సెస్ చేసారు. నమస్తే అన్న. నమస్కారం అండి. బీసీల గురించి మాట్లాడుతారు. బీసీలు మీరు ఇప్పుడు ఉన్న 42% మీరు అగ్రీగా ఉన్నారా? ఇప్పుడు నమస్కారం. ముందుగా వాయిస్ ఆఫ్ తెలంగాణ ప్రేక్షకులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలతో పాటు మీకు కూడా, మీ యాజమాన్యానికి, మీ వ్యూవర్స్కి అందరికీ తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం తరఫున శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. మాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ. ఈ బీసీ 42% రిజర్వేషన్ అనేది తెలంగాణ ప్రభుత్వం 3 రోజుల కింద 9వ జీవో ద్వారా ప్రకటించడం జరిగింది. దానికి సంచార జాతుల సంఘం బీసీలే సంచార జాతులలో బీసీలలో కొంత పార్ట్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 136 కులాలల్లో 52 సంచార జాతి కులాలు ఉన్నాయి. అయితే బీసీలని లంసప్ అమౌంట్గా వాళ్ళు ఏకమొత్తంగా బీసీలకు 42% రిజర్వేషన్ అనేది ప్రకటించిండ్రు. దాన్ని మేము ఆబ్జెక్షన్ చేస్తున్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. కానీ అందులో మాకున్న సంశయం ఏంటంటే, అనుమానం ఏందనేది మేము పర్టికులర్గా మీడియా ద్వారా, మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఏంటంటే, ఈ 42% బీసీలకు రిజర్వేషన్ అనే దాంట్లో వర్గీకరణ అనే పదం అనేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 2023లో ఎన్నికలకు ముందు, సాధారణ ఎన్నికలప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించారు. వాళ్ళు ఏమని అంటే, మేము ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాం, మేము బీసీ కులాలల్లో వెనుకబడి ఉన్నాం, అత్యంత వెనుకబడి ఉన్నాం. సంచార జాతులని తెలంగాణలో అంటారు, జాతీయంలో విముక్త జాతులు అంటారు. ఆ విముక్త జాతుల గురించి గత ప్రభుత్వం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఆ కార్పొరేషన్ ద్వారా ఈ ప్రభుత్వం కూడా మాకు నిధులు ఇస్తుందని చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకు అంటే, ఆ మేనిఫెస్టోలో అట్లా ఉంది. ఏమని ఉంది అంటే, బీసీలను 23 స్థానిక రిజర్వేషన్ల, స్థానిక ఎలక్షన్లు అయితే ఏవైతున్నాయో స్థానికులల్లో 23% ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా దాన్ని 42% పెంచుకుంటూ ఉపవర్గీకరణ చేసి పెంచుతామని చెప్పింది. అందులో వాళ్ళ మేనిఫెస్టోలో స్పష్టంగా ఉంది. అంటే 23 నుంచి 42% బీసీలకు రిజర్వేషన్ వేసే సందర్భంలో ఖచ్చితంగా దాన్ని ఉపవర్గీకరణ చేసి పెంచుతామని ప్రకటించారు. మేనిఫెస్టోలో ఇప్పుడు కూడా మనం ఆధారాలు చూడొచ్చు. మా దగ్గర కూడా ఉన్నాయి అట్లాంటి ఆధారాలు. మేము అంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ మాట చెప్పింది కాబట్టి అధికారంకి వచ్చింది. అదే కాకుండా ఇంకొక అడుగు ముందుకేసి రాష్ట్రంలో ఉన్న బీసీ సంచార జాతులంతా ఒక గ్రూప్ చేసి విద్యా ఉద్యోగ రంగాలలో 5% రిజర్వేషన్ ప్రత్యేకంగా ఇస్తామన్నారు, సపరేట్ గ్రూప్ చేసి కూడా. అయితే ఇప్పుడు అవి 2 మరిచిండు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అనే ఆగమేఘాల మీద 42% ప్రకటించారు జీవో నంబర్ 9లో. అందులో వర్గీకరణ అనేది లేదనేది అది బాధ. మేము బాధతోటి ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్, వర్గీకరణ ఖచ్చితంగా కావాలని కోరుతా ఉన్నామన్న. మీకు ఏదైనా డిమాండ్ కూడా మీ డిమాండ్ ఏది? ఇప్పుడు డిమాండ్ అంటే మేము ఖచ్చితంగా ఏంటంటే, లంసప్ ఖచ్చితంగా 42% బీసీలకు ఇస్తామని అనౌన్స్ చేసిండు. మరి బీసీలలో 136 కులాలు ఉన్నాయి. మా పరిస్థితి ఏంది? ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రిజర్వేషన్ అన్నప్పుడు స్థానిక ఎలక్షన్లో వాళ్ళు చెప్పినట్టు ఉపవర్గీకరణ లేదు కదా. ఆ ఉపవర్గీకరణే మా డిమాండ్. ఇప్పుడు ఎందుకు ఉపవర్గీకరణ మళ్ళీ అడుగుతున్నాం, మళ్ళా ప్రభుత్వాన్ని ఇయర్ అవ్వాలని మీరు ఆలోచన కనుక అడిగితే, ఇయర్ అనేది ఎందుకు ఒకవారి ఇప్పుడు మేము కనుక నోరు మూసుకుంటే రేపు ఏం జరుగుతుందంటే, గతంలో మీరు మీ దృష్టికి రావచ్చు ఏమనంటే, షెడ్యూల్ కాస్ట్లు అయితే మన రాష్ట్రంలో ఉన్నాయి. ఒక 59 కులాలు ఉన్నట్టు మనకు సమాచారం ఉన్నాయి. 59 కులాలలో ఎస్సీ రిజర్వేషన్లు ఎంత అవుతున్నదో కేవలం 2 కులాలు మాత్రమే, మాలమాదిగలు మాత్రమే లబ్ధి పొందుతున్నాయని గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు సుదీర్ఘమైన పోరాటం చేశారు. 30 సంవత్సరాలు పట్టింది. వారికి ఇచ్చినా తీసుకోలేదు, ఎమ్మెల్యే ఇచ్చినా కూడా తీసుకోలేదు. తన రాజకీయ జీవితం ఎంతమంది ఆశ చూపెట్టి తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే, ఈ
రెండు కులాలే లబ్ధి పొందుతున్నాయి ఎస్సీ రిజర్వేషన్లు. అలా వర్గీకరణ వస్తే కనుక ఎవరి జనాభా దామాషం మీద వాళ్ళకి రిజర్వేషన్లు వస్తాయి, వాళ్ళకి కేటాయించిన సీట్లు వాళ్ళకే ఉంటాయి. ఎస్సీలకని గంపగుత్తగా రిజర్వేషన్ ఉన్న వాటిని ఈ రెండు కులాలు మాత్రమే లబ్ధి పొందుతున్నాయి అని గమనించిన మందకృష్ణ గారు సుదీర్ఘంగా 30 సంవత్సరాలు చేస్తే అది రీసెంట్గా అది నిన్న మొన్న కార్యరూపం దాల్చే ప్రసక్తి ఏర్పడ్డది. మరి ఆ పరిస్థితి మాకు కూడా వస్తుంది. అంతకంటే అధ్వానం ఉన్నాయి బీసీ కులాలు 130 కులాలల్లో 52 సంచార కులాలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల అధ్యక్షుని కానీ సంఘం మేము గత 15 ఏళ్ళగా సంఘాన్ని నడుపుకుంటూ అన్ని ప్రభుత్వ పాలకుల పార్టీల పాలకుల దృష్టికి తీసుకెళ్ళాం. దాని పర్యవసానమే కార్పొరేషన్ ఏర్పడ్డది, దాని పర్యవసానమే 10 ఎకరాల భూమి ఇచ్చిండ్రు, దాని పర్యవసానమే నిన్నగాక మొన్న ఏం చేస్తున్నట్టే అన్ని రాజకీయ పార్టీల ఈ సంచార జాతుల వింగును ఏర్పాటు చేయాలని కోరుతాను. ఆ సందర్భంలో మేము నిన్నగాక మొన్న గెజిట్ జీవో రాకముందు దాకా కూడా మేము ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేసినాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా మేము మాకు వర్గీకరణతో కూడిన రిజర్వేషన్ ఇవ్వండి, ఒకవేళ మీరు బీసీ రిజర్వేషన్ కనుక ఇస్తే అని అన్ని వేదికల ద్వారా మేము చెప్పడం జరిగిందన్న. మా డిమాండ్ ప్రత్యేకంగా ఏంటంటే వర్గీకరణతో కూడిన రిజర్వేషన్ కావాలని మా డిమాండ్. స్థానిక ఎన్నికల తర్వాత మళ్ళీ మీ యొక్క కార్యాచరణ ఏముంటుంది? ఇప్పుడు ఎన్నికల తర్వాత అనేది మా దగ్గర ఏం లేదు. ఇప్పుడు ఎన్నికలకు పోవాలంటేనే మాకు రిజర్వేషన్ కావాలి కదా. అప్పుడు మా వాట ఎక్కడ ఉన్నదని అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఇప్పుడు బీసీలకు ఇచ్చినంత మాత్రం మేము బీసీలం కదా, వ్యతిరేకలం ఎట్లయితాం? మాకు కూడా సంతోషమే, కానీ అలా మా స్థానం ఎక్కడ? మా స్థానం కావాలని ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ ద్వారా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని సంచార జాతులు నోరెత్తి అన్ని రాజకీయ పార్టీలను కూడా మేము మా పక్షాన మీరు మా గొంతయి ప్రభుత్వాన్ని అడగాలని ప్రభుత్వం దృష్టికి మేము తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి వినకపోతే పరిస్థితి ఏందనేది మేము ఇప్పుడిప్పుడే ఆలోచన చేస్తా ఉన్నాం. 3 రోజులు హాలిడేస్ ఉన్నాయి మళ్ళీ. అవును, రేపటి నుంచి హాలిడేస్ ఉన్నాయి. ఇప్పుడు హాలిడేస్ ఉన్నంత మాత్రాన మా వాయిస్ ఏం ఆగదు కదన్న. ఇప్పుడు మీడియా ద్వారా కానీ మేము ఎక్కడైనా పత్రికా పరంగా కానీ మా నాయకులు అన్ని జిల్లాలలో ఉన్నారు, అన్ని జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని పసిగట్టిరు. ఏమనంటే అన్యాయం మేము అట్టడుగులు ఉన్నాం, మాకు న్యాయం ఎక్కడ జరగాలి, సామాజిక న్యాయం కావాలంటే మాకు కూడా రాజకీయ స్థానాలలో రాజకీయంగా మేము ఎదగాలి కదా. రాజకీయంగా ఎదగాలంటే మాకు రిజర్వేషన్లు అనేటివి లేవు. బీసీలు ఉన్నారు కరెక్టే, 52 కులాలు ఉన్నాయి. మరి 52 కులాల మా పరిస్థితి ఎక్కడున్నది? ఇప్పుడు ఎంపీటీ గ్రామ వార్డు సభ్యుల నుంచి మొదలుకుంటే వార్డు సభ్యులే కానీ, ఉప సర్పంచ్లే కానీ, సర్పంచ్లే కానీ, ఎంపీటీసీలే కానీ, ఎంపీపీలే కానీ, జెడ్పీటీసీలే కానీ, చైర్మన్లే కానీ ఎక్కడిస్తారు? మా వాటా ఏది ఎంతనంటే ఇప్పుడు అది మందకృష్ణ గారు పడ్డ మదనమే మేము పడాల్సి వస్తుంది. అయితే మేము ఇన్ని రోజుల నుంచి కూడా మదన పడుకుంటా రిప్రజెంటేషన్ చేసినాం గవర్నమెంట్ చేసినా కానీ మమ్మల్ని పట్టించుకోకుండా ఇది ఇట్లా ఇవ్వడం సంబంధించిన మంత్రికి దృష్టికి తీసుకెళ్ళడం, సంబంధిత ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మేము ఏ వేదికల మీద వర్గీకరణతో కూడిన బీసీ రిజర్వేషన్లు ఇవని చెప్తా ఉన్నాం. ప్రభుత్వం ఆల్రెడీ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది కాబట్టి మా డిమాండ్ను ప్రభుత్వం అంగీకరిస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. మీకు ఎటువంటి సమాచారం మళ్ళీ నెక్స్ట్ హాలిడేస్ తర్వాత కలుద్దాం. థ్యాంక్ యూ అన్న, నమస్కారం.